దేవనామానికి వందనాలండి. ఈరోజు మరి ఎఫెసీ 5వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని కొరకు నడుచుకున్నది. మనము దేవునికి ప్రియమైన వారుగా దేవుడు మనల్ని ప్రేమించి మరి తండ్రి చిత్త ప్రకారంగా ఆయన ప్రాణాన్ని ఇచ్చి ఆయన రక్తం సిందించి మనకు రక్షణ భాగ్యము దయచేశాడు. కాబట్టి ఆయన ప్రియమైన పిల్లలుగా మనల్ని అంగీకరించాడు. కాబట్టి మనము ప్రేమ కలిగి మన మాటలు పరిమళ వాసనగాను ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి మన మాటలు చాలా సార్లు కూడా ఇతరులను బాధ పెట్టేవారుగా ఉంటాయి. అలా ఉండకూడదని ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాదు మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనలో జారత్వం కానీ ఇంకా జారత్వము కానీ మరి ఎలాంటివి దేవునికి విరోధమైనవి మనకు ఉండకూడదని ఆయన అంటున్నాడు. మరి ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునేను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత అయినను కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఎందుకంటే దేవుడు ప్రియమైన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు. కాబట్టి జారత్వం కానీ లోభత్వం కానీ లోకరీతి మాటలో మన నోట్లో రాకూడదు. కానీ మన మాటలో పరిమళ వాసనగా ఉండాలని, ప్రేమ కలిగి జీవించాలని, ఆయన ప్రేమను ప్రజలకు వెల్లడిపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి అలాంటి ప్రేమను ధరించుకొని ఇతరులకు మనము మరి దేవుని ప్రియమైన బిడ్డలుగా ఉందామండి. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.